జోహార్ కేవల్ కిషన్ గారికి జోహార్ జోహార్ కేవల్ కిషన్ గారికి జోహార్ జోహార్ సాధిద్దాం సాధిద్దాం కేవల్ కిషన్ సాధిద్దాం జోహార్ కాంగ్రెస్ కేవల్ కిషన్ గారు జోహార్ జోహార్ సాధిద్దాం సాధిద్దాం మధ్యన పడ్డది जोहार केवल किशन मुद्राज गार के जोहार कामरेड केवल किशन मुद्राज गार के जोहार कामरेड केवल किशन मुद्राज गार के जोहार कामरेड केवल किशन गार आचार्यनु केवल किशन गार आचार्यनु కొంచెం కొద్దిగా ఉన్నది ఫోన్ ఉన్నది ఉన్నది సర్పంచ్ ఉన్నది అవసరం మీరు ఐడి ఇస్తాం ఇప్పుడు సార్ బిఏ సర్పంచ్ లోకల్ సార్ బిఏ అనేక మంది ఆవిర్భావం తర్వాత కూడా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అనేక మంది జల్ జంగల్ జమీన్ కోసం పేద ప్రజలకు ఇంత భూమ దొరకాలంటే ఇంత భూమి కావాలని అనేక రకాలైనటువంటి మార్గాలను ఎంచుకొని పోరాటాలు జరిగింది. అట్లా ఒక కొమరం భీం దగ్గర నుంచి మొదలుకుంటే మన మెదక్ జిల్లాలో కేవల్ కిషన్ గారి వరకు అనేక మంది అనేక రకాలైనటువంటి మార్గాల్లో తమకు తోసిన విధంగా పేద ప్రజలకి లాభం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యమాలు నడిపింది. భారతీయ జనసంఘ్ పుట్టిన, భారతీయ జనతా పార్టీ పుట్టిన, అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ తోటే పుట్టింది. బంతిలో కూర్చున్న మొదటి వ్యక్తికి వచ్చేటువంటి భోజన ప్రసాదాలు బంతిలో ఉండే చివరి వ్యక్తికి రావాలని కోరిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంచుకున్న మార్గాలు నడిచినటువంటి పంత విభిన్నమైనప్పటికీ కేవల్ కిషన్ గారు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది పేద ప్రజలకి ప్రత్యక్ష దైవంగా ఎందుకు కనబడతా ఉన్నారంటే, వారు ఆ రోజుల్లో పేదోడికి ఇంత భూమి దొరకాలి, ఆ భూమి దొరికితే వారికి ఇంత భూమ దొరుకుతుంది అనేటువంటి ఆశతోటి ఒక గొప్ప లక్ష్యంతో ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి కేవల్ కిషన్ గారు. వారికి సిద్ధాంతాలని రాజకీయాల్ని ఆపాదించకుండా పేద ప్రజలు ధనికులని సమాజాన్ని రెండుగా విభజించినప్పుడు పేదల ప్రజల పక్షాన పోరాడినటువంటి ఒక గొప్ప నాయకునికి వారి వర్ధంతి సందర్భంగా ఈరోజు నివాళులు అర్పించేటువంటి అవకాశం కల్పించినటువంటి ముదిరాజ సంఘ ప్రజలందరూ కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ ఆ మహనీయుని ఆశయ సాధనలో మనం అందరం ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నప్పుడు గౌరవనీయులు ఈటల రాజేందర్ గారిని మాట్లాడాల్సింది. కేవల్ కిషన్ గారు ప్రజల కోసం దోపిడీకి వ్యతిరేకంగా పీడనకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యోధుడు కేవల్ కిషన్ గారు. వారి 62వ వర్ధంతి సభను ఈ ప్రాంతంలో కూడా ఘనంగా జరుపుకుంటారు. 1960లో 1960లో హత్యకు గురి కాబట్టప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఒక దేవుడిలాగా ఈ ప్రాంతాన్ని భావించి ఆయన కొలుచుకునేటువంటి ఆచారం కొనసాగుతుంది. నేను అనేక సంవత్సరాలుగా కేవల్ కిషన్ గారి జాతరకి ఎమ్మెల్యే ఉండగా వచ్చిన, మంత్రిగా ఉండగా వచ్చిన, ఆనాడు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక 4-5 డిమాండ్ పెట్టారు. ఈ ప్రాంత ప్రజానీకం ఇంత గొప్పగా ప్రేమిస్తున్న గౌరవిస్తున్నటువంటి కేవల్ కిషన్ గారి విగ్రహాన్ని ఖమ్మం టౌన్లో పెట్టాలని, ఇక్కడే పక్కగా ఉన్నటువంటి ఈ ఫారెస్ట్కి కేవల్ కిషన్ పేరు పెట్టాలని, ఆయన పేట ఒక గొప్ప కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని చెప్పి అనేక సంవత్సరాలు కోరి వాళ్ళకి ఈ సంవత్సరమే ప్రభుత్వం ముందుకొచ్చి 5 లక్షల రూపాయలు ఇచ్చి వీరి వర్ధంతి సభని అధికారిగా నిర్వహించాలని చెప్పి చేస్తున్నట్టు కనబడతా ఉంది. నేను ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా, ఈ ప్రాంత ప్రజానికం దేవుడిలాగా పూజిస్తుంది. వాళ్ళకి నమ్మిన నాయకుడి ఈ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని మా అధ్యక్షుడు సత్యనారాయణ గారు కానీ, ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన మా రాజకీయ యాదవ్ గారు కానీ, శంకర్ ముదిరాజు గారు, అదేవిధంగా
లక్ష్మణ ముద్రాజు గారు, శాసనసభ్యులు అభినందన్ గారు, మేమందరం కూడా వారికి నివాళులు అర్పించడానికి నిజంగా తెలంగాణ ప్రజలు మనుషుల్ని కూడా దేవుని కంటే గొప్పగా భావిస్తున్నారు. కేవల్ కిషన్ గారు ఆనాడినటువంటి సిద్ధాంతం ప్రకారం దున్నేవాడికి భూమి కావాలని, దౌర్జన్యాలు దుర్మార్గాలు పోవాలని, పీడిత ప్రజలకు అండగా ఉండి తన సొంత భూముల్ని పంచి ఆదర్శంగా చేసిన బిడ్డ కేవల్ కిషన్. ఆనాడు భూస్వాముల భూములు కూడా పేదలకు పంచడంలో ముందు బాగా నిలిచినందుకే ఆనాడు పగబట్టి ఆయన హత్య చేయడం జరిగింది. చేయడం జరిగింది. ఆ వ్యక్తిని వాళ్ళ ఒక దేవుళ్ళలాగా, ఒక భగవంతుడిలాగా విడిగట్టి ఊళ్ళో వాళ్ళ విగ్రహాలు పెట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం సాయంత్రంలో బళ్ళు తిప్పుతారు. జనరల్గా గుళ్ళకు మాత్రమే బళ్ళు తిప్పుతారు, కానీ ఇక్కడ వారి సమాజంలో బళ్ళు తిప్పడం, ఈ ప్రాంత ప్రజలు ఒక గొప్ప ఉత్సవంగా నిర్వహించుకోవడం, ఇప్పటికీ మర్చిపోకుండా గుళ్ళల్లో పెట్టుకోవడం, రాబోయే తరాలకు మనిషి తన కోసం తాను మాత్రమే కాకుండా పేదల కోసం బతకాలని, పేదలకు అండగా ఉండాలని, మనిషిగా చైతన్యవంతుడిగా ఈ కళ్ళ ముందు జరుగుతున్నట్టు అన్యాయాలు కానీ, దౌర్జన్యాలు కానీ, దుర్మార్గాలు కానీ ఎదిరించాలంటే ఒక గొప్ప సందేశమే కేవల్ కిషన్ గారు ఇచ్చింది. కాబట్టి ఇవాళ మనిషి పుట్టుక చాలా మౌనతమైంది. తన కోసం తాను బతికేవాడు చిన్నవాడు, ఇతరుల కోసం బతికేవాడు హిమాలయ కన్నా గొప్పవాడు అనేటువంటి దాన్ని ప్రూవ్ చేసిన వ్యక్తి కేవల్ కిషన్ గారు. కొద్దిమంది మాత్రమే మరణించి జీవించే వాళ్ళు ఉంటారు. మరణించి కూడా జీవించిన వ్యక్తులలో కేవల్ కిషన్ గారు ఉండడం ఈ ప్రాంత ప్రజలే కాకుండా యావత్ తెలంగాణ ప్రజలకు కూడా చైతన్యానికి, త్యాగాలకు మారిపోయిన ఉన్నప్పటికీ తెలంగాణ గడ్డ ఈ అమరుల అమరత్వం సాక్షిగా మొన్నటి తెలంగాణ ఉద్యమంలో కూడా అనేక మంది అమరులైనరు. తెలంగాణ పోరాటాల నుంచి మొదలుపెట్టి, సాయుధ రైతాంగ పోరాటాల నుంచి మొదలుపెట్టి, తెలంగాణ మొట్టమొదటి ఉద్యమం ఇడ్లీ సాంబార్ గారు మొదలుపెట్టి 69 తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈ దఫా తెలంగాణ ఉద్యమం కావచ్చు, రాబోయే కాలంలో ఇంకా ఎక్కడైనా న్యాయం కోసం జరిగే ఉద్యమాలు కావచ్చు, ఈ స్ఫూర్తి ఆ త్యాగాల నుంచి వచ్చింది. ఆ త్యాగాన్ని నిలుచుకుందాం, గుండెల్లో పెట్టుకుందాం, వచ్చే తరాలకు అందించాలని చెప్పి ఈ సందేశం పంపాలని ఆయన ఘనమైన నివాళులు అర్పిస్తూ కేవల్ కిషన్ గారి ఆశయాలను జోహార్ కేవల్ కిషన్ గారికి, జోహార్ కేవల్ కిషన్ గారికి, సాధిద్దాం.